తారీఖున రిలీజ్ అవుతున్న కూలీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ చంపేశాడా అనిపిస్తోంది. ఒక విషయంలో ఆయన రాజీ పడకపోవడంతో కథ అడ్డం తిరిగింది. సెన్సార్ పూర్తయిన తర్వాత క్రేజ్ తగ్గడానికి అసలు కారణం ఏంటి? రజనీకాంత్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ది రేర్ అండ్ డెడ్లీ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలవడంతోనే ఆటోమేటిక్ గా కూలీపై అంచనాలు పెరిగిపోయాయి. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయిందే. కూలీ రిలీజ్ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా వెయిట్ చేస్తున్న టైంలో సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. కూలీ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అని తేలడంతో పిల్లలకు కూలీ దూరమయ్యాడు. కూలీకి ఏ సర్టిఫికేట్ రావడంతో సినిమాలో వైలెన్స్, రక్తపాతం భారీ స్థాయిలో ఉన్నాయని అర్థమవుతోంది. యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కొన్ని సీన్స్ తీసేయాలని సెన్సార్ పేర్కొనగా కత్తెర వేయడానికి లోకేష్ ఒప్పుకోలేదని తెలిసిందే. దీంతో సినిమా ఏ సర్టిఫికేట్ తో రిలీజ్ అవుతోంది. కొన్ని మల్టీప్లెక్స్ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ పిల్లలను అనుమతించవు. యానిమల్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఏ సర్టిఫికేట్ రాకుండా ఉంటే సినిమా వసూళ్లు 1000 కోట్లు దాటేవని నిర్మాత అప్పట్లో పేర్కొన్నాడు. కూలీ చూద్దామనుకున్న చాలా మంది పిల్లలకు ఏ సర్టిఫికేట్ పెద్ద షాక్ ఇచ్చింది. ఏ సర్టిఫికేట్ వచ్చినా పర్వాలేదు, సీన్స్ కట్ చేసేది లేదని లోకేష్ మొండిగా ఉన్నాడట. మరీ అంత రక్తపాతాన్ని పెద్దోళ్ళు సైతం భరించగలరో లేదో చూడాలి మరి.